సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ కుమార్ నారాయణన్ గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ కూడా. సో నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ విల్ రీప్లేస్ ఆల్ జాబ్స్ అని చెప్తున్నారు. అంటే మన జాబ్స్ అన్నీ పోతాయి, ఏఐ టెక్నాలజీ చాలామందికి ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది చాలామంది అని చెప్తున్నారు. మరి మెడికల్ ఫీల్డ్లో ఏఐని యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి? అంటే మ్యాన్ పవర్ తగ్గించే అవకాశం మెడికల్ ఫీల్డ్లో కూడా ఉందా? మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో నిజంగా ఒక డాక్టర్ని రీప్లేస్ చేసి డాక్టర్ చేసే ఆపరేషన్స్ కానివ్వండి, ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, ఈ ఏఐతో చేయడం పాసిబుల్ అవుతుందా? ఓకే, ఇప్పుడు చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది పాపులర్ న్యూస్లో కూడా చాలా వస్తుంది. రొటీన్ ఫీల్డ్స్లో చాలా మాట్లాడుతున్నారు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ ఇప్పుడు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మెడికల్ ఫీల్డ్లో చూస్తే ఇప్పుడు ఎస్పెషలీ నా స్పెషలైజేషన్, నేను ఒక కార్డియాలజిస్ట్. బేసిక్లీ దానిలో ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే నేను గుండె రిథమ్ డిజార్డర్స్, గుండె లయ తప్పటం అంటారు. సో అలాంటి గుండెకి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్ని మెయిన్గా నేను డీల్ చేస్తాను. ఆ సబ్ స్పెషలైజేషన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. సో మెయిన్గా నేను ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అంటే ఎస్పెషలీ నేను ఈ రిథమ్ డిజార్డర్స్లో ఎలా అప్లికేషన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్కి ఫీల్డ్ వెళ్తుంది, ప్లస్ ఆల్సో మేబీ ఇంకో 1 or 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను దాని గురించి మాట్లాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం సింపుల్గా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక నార్మల్ మనిషి ఎట్లా ఆలోచిస్తామో మనము ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని దాని నుంచి మనం నేర్చుకొని ఏం అక్కడ కరెక్ట్గా ఏమైంది, మిస్టేక్ ఏమైంది, దీని నుంచి మనం నేర్చుకొని మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాము కంటిన్యూస్లీ. ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ది ఫీచర్ అంటాము. కానీ మామూలుగా మిషన్స్కి మనం తీసుకుంటే ఆ కేపబిలిటీ ఉండదు. మనం ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తే దాని ప్రకారం మిషన్ వర్క్ చేస్తుంది. దాన్ని కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది కాన్సెప్ట్ ఏమంటే ఆ పర్టికులర్ అల్గారిథం అంటారు, లేకపోతే ఆ పర్టికులర్ మిషన్ సిస్టమ్స్ కానీ కంప్యూటర్స్ మనిషిలాగానే నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆ నేర్చుకోదానికి కానీ ఏం కావాలంటే డేటా కావాలి. ఆ డేటా మనకు తక్కువ డేటా ఉంటే సరిపోదు, చాలా ఎక్కువ డేటా కావాలి. సో దానిలో కూడా చూస్తే మిషన్స్ హ్యూమన్స్ కైనా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. మనం ఒక 10 items ఇస్తే మనం నేర్చుకుంటాము, మరి 100 అయితే కష్టం అవుతుంది, 1000 అయితే ఇంకా కష్టం అయిపోతుంది. కానీ మిషన్స్కి ఆ లిమిటేషన్ లేదు. సో మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఒక మిషన్కి కానీ ఒక కంప్యూటర్ సిస్టమ్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్తో ఆ మిషన్ ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ఒక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కానీ చూసుకొని దాని ప్రకారం కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అవుతుంది, ఒక అనలైజింగ్ కేపబిలిటీ డెవలప్ చేస్తుంది. దానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాము. దానికి ఒక రిలేటెడ్ టర్మ్స్ మిషన్ లెర్నింగ్ అని చెప్తున్నారు. ఒకసారి మిషన్ బికమ్స్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్ అని, అలాగే న్యూరల్ నెట్వర్క్స్ అని కూడా ఒక టర్మ్ యూజ్ చేస్తున్నారు. ఎలా మన బ్రెయిన్లో నరాలు నెట్వర్క్స్ ఎలా ఇంటెలిజెంట్గా థింక్ చేయగలుగుతుందో అట్లనే మిషన్స్లో కూడా ఆ సిమిలర్ ఒక ఇమిటేషన్ లాగా డెవలప్ చేస్తున్నారు. సో దానికి న్యూరల్ నెట్వర్క్స్ అంటున్నారు, లేకపోతే డీప్ లెర్నింగ్ అంటున్నారు. ఇవన్నీ మనకు పాపులర్ టర్మ్స్ వస్తున్నాయి. సో ఇది మనకు క్వశ్చన్ ఏమంటే ఓకే హౌ ఎగ్జాక్ట్లీ అంటే ఎట్లా అది యూస్ అవుతుంది మనకు మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు ఇది అబ్డామినల్ అనుకుందాము, లైక్ లైపోసెక్షన్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయి, లేకపోతే ఇంకేదో అనుకుందాం. ఈ పార్ట్లో ఇక్కడే స్కర్ చేయాలి, ఇక్కడే చేయాలి, అంత పర్టికులర్ అంటే అంత యాక్యురసీగా రోబోటిక్స్ చేయగలుగుతాయా? సో అంటే ఏఐ సో ఏలో మనకు బ్రాడ్లీ మనం 2 అప్లికేషన్స్ మనం థింక్ చేసుకోవటం. ఒకటి డయాగ్నోస్టిక్ అనేది, అంటే మనము లోపల ప్రాబ్లం ఏమంటే ఫైండ్ అవుట్ చేసేది. దానిలో ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, దానిలో మనం ఇమేజింగ్ అని చెప్పొచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ ఉంది, మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక స్కాన్ చేస్తున్నాం మన అల్ట్రాసౌండ్ అనేది. సో అల్ట్రాసౌండ్ చేసేప్పుడు అట్ ప్రెసెంట్ ఎట్లా ఉందని ఒక ఎక్స్పీరియన్స్ రేడియాలజిస్ట్ కూర్చొని స్క్రీన్ చూసి
ఇట్లా కనిపిస్తే అది ఫ్యాట్ ఉంటుంది, ఇట్లా కనిపిస్తే అది బోను, ఇట్లా కనిపిస్తే మజిల్ అని వాళ్ళు డిఫరెన్షియేషన్ చేస్తారు. ఆ హ్యూమన్ ఐ ఎక్స్పీరియన్స్తో రికగ్నిషన్తో డిఫరెన్షియేట్ చేసేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో రేడియాలజిస్ట్ మనకు రిపోర్ట్ ఇస్తారు, ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ ఉంది, ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని. కానీ ఇప్పుడు సేమ్ థింగ్ ఒక మెషిన్ ఆ ఇమేజ్ని చూసి ఆ పిక్సెల్స్ కానీ ఆ డెన్సిటీ కానీ ఆ ఇమేజ్లో ఎలా వేరీ అవుతుంది, ఫ్యాట్ అంటే ఎట్లా ఉంటుంది, బోన్ అంటే ఎట్లా ఉంటుంది, మజిల్ అంటే ఎట్లా ఉంటుంది, దాన్ని అది రిపీటెడ్గా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి మనము రిపీటెడ్ ఇమేజెస్ దానికి ఫీడ్ చేసి, దానిలో మనం 10 ఇమేజెస్ 100 ఇమేజెస్ చెప్పట్లేదు, మనము లక్షల ఇమేజెస్. సో 1,00,000 ఇమేజెస్ మనం ఇచ్చేసాము మిషన్కి. సో జస్ట్ త్రూ దట్ లెర్నింగ్ ఆ మిషన్ ఒక రకంగా ఎక్స్పర్ట్గా అయిపోతుంది. సో ఆ మిషన్ అక్యురేట్గా మనకు చూపిస్తుంది, ఓకే మీకు కావాల్సింది ఈ పర్టికులర్ కండిషన్లో, ఓకే మీకు ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు కావాలి కొవ్వు ఎక్కడ ఉంది, సో దాన్ని అది ట్యాగ్ చేస్తుంది. సో మనకు అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏమైంది, మిషన్ కి టైర్డ్ అవ్వదు. ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు స్క్రీన్ ముందు కూర్చొని ఒక 1000 స్కాన్స్ కంటిన్యూస్ గా చూడండి అంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు. టైర్డ్నెస్ వల్ల ఫెటీగ్ ఇండ్యూస్డ్ ఎర్రర్ అనేది, టైర్డ్నెస్ వల్ల మిస్టేక్స్ అవ్వచ్చు, కానీ మిషన్ కి ఆ ప్రాబ్లం ఉండదు. సో అది ఒక్క అప్లికేషన్ మనం అనుకోవచ్చు, ఆటోమేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటాము. ఆటోమేటిక్ గా అది చూసి రికగ్నైజ్ చేసి మనకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకొకటి మీరు చెప్పింది రోబోటిక్స్. రోబోటిక్స్ అనేది నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది, ట్రీట్మెంట్కి వెళ్తుంది. ఇప్పుడు మనము ఒక పర్టికులర్ ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్ చేసే ఏరియా చాలా చిన్నగా ఉంది, ఒక 2 సెంటీమీటర్స్ ఏరియాలో మనం చాలా అక్యురేట్గా ఆపరేట్ చేయాలి. సో ఎస్, ఇప్పుడు మనకు ఒక సీనియర్ సర్జన్ ఏం చేస్తారు, త్రూ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు హ్యాండ్స్ ఎక్స్పర్ట్ లెవెల్కి వస్తుంది, చాలా కేర్ఫుల్గా డెలికేట్గా అక్కడ ఆపరేట్ చేస్తారు. సేమ్ థింగ్ ఇప్పుడు మనం రోబోటిక్స్ అని డెవలప్ చేస్తున్నాం. రోబోటిక్ మెషిన్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మనకు, రోబోటిక్ సర్జికల్ మెషిన్స్ మార్కెట్లో, మన హాస్పిటల్లో కూడా, ఇక్కడ మెడికవర్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. సో దానిలో ఎలా ఉంటుంది, మనము త్రూ వెరీ స్మాల్ ఇన్సెషన్స్, స్మాల్ హోల్స్తో మనం వెళ్ళి, రోబోటిక్ ఆర్మ్స్ అన్ని ఉంటున్నాయి, దాన్ని మనం ఒక కన్సోల్లో కూర్చొని వెరీ అక్యురేట్గా మనం మ్యానిపులేట్ చేస్తున్నాము. సో ఆ రోబోటిక్ ఆర్మ్స్ కానీ ఎట్లా డెలికేట్గా లోపల వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ ప్రిసైజ్ ఏరియాలో టార్గెట్ చేయవచ్చు. దానిలో కూడా మనకు ఆ ట్రీట్మెంట్ అక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి, రికవరీ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి, ఇంప్రూవ్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము డయాగ్నోస్టిక్ ఒక సైడ్కి చూడొచ్చు, థెరపటిక్స్లో కూడా రోబోటిక్స్ మనకు చాలా అడ్వాన్స్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే సార్, పేస్ మేకర్ అంటూ ఉంటారు కదా, హార్ట్ రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ ఏదైనా డిస్టర్బ్, సో దాన్ని రీప్లేస్ చేయొచ్చా మనం ఏదో? సో ఇప్పటికైతే ఆ టెక్నాలజీ మనకు రాలేదు పేస్ మేకర్ని కంప్లీట్గా రీప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ మేకర్ అనేది ఏంటి, అది ఒక మెషిన్ యంత్రం. మనం యూజువలీ దాన్ని ఇక్కడ మనం చెస్ట్ ఏరియాలో పెడతాము, దాని నుంచి హార్ట్ లోపల వైర్స్ వెళ్తాయి. సో ఎవరికైనా హార్ట్లో ఎలక్ట్రికల్ సిస్టంలో తేడా వచ్చే వల్ల మనకు పల్స్ బీట్ చాలా తగ్గిపోతుందంటే, పేస్ మేకర్ ఆ కరెంట్ ఇంపల్సెస్ని ఇచ్చి హార్ట్ రేట్ని పెంచి ఇంప్రూవ్ చేస్తుంది కండిషన్ని. సో ఇప్పటికీ ఆ టెక్నాలజీలో మనం చూస్తే ఆ పేస్ మేకర్ లోపలనే సాఫ్ట్వేర్ ఉంది, బ్యాటరీ ఉంది. సో ఒక్క రకంలో మనం కొంచెం లెవెల్కి ఆల్రెడీ ఏఐ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్యూటర్ టైప్ సాఫ్ట్వేర్ ఆ పేస్ మేకర్ లోపల ఉంది. సో మనం వేరియస్ రూల్స్ ఇస్తాము ఆ పేస్ మేకర్కి, ఇలా ఇలా ఫంక్షన్ చేయాలి, ఇలా ఫాలో చేయాలి అనేది మనం చేస్తాము ఆ ప్రోగ్రామింగ్. సో దాన్ని ఫాలో చేసి పేస్ మేకర్ ఆ పనిని చేస్తుంది. సో ఒక మనం అనుమానంగా చెప్పొచ్చు, ఫ్యూచర్లో యాజ్ ఏఐ ఇంప్రూవ్మెంట్ వస్తే దీనిలో కూడా ఆటోమేషన్ ఇంప్రూవ్ అవుతూ పోతుంది అనేది. కానీ ఇప్పటికైతే మనం ఆ హార్డ్వేర్ మనం ఇంప్లాంట్ చేయాలి, దట్ ఈస్ నెసెసరీ. కంప్లీట్గా ఒక ఏఐ ప్రోగ్రామ్ బయట నుంచి దాన్ని పనిని చేస్తుందని ఆ పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. ఓకే ఓకే, సో మెడికల్ ఫీల్డ్లో ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఏ రీప్లేస్ చేస్తుంది అనేది కాదు, మొత్తం మనం ఫుల్గా ట్రైన్ చేయాలి దాన్ని, ఇంకా కొంచెం ప్రాక్టీస్ మీద ఇలాంటివి సర్జరీస్ వరకు కానీ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కరెక్ట్. ఫైనల్గా ఒక 1 or 2 లైన్స్లో మన సమ్మరీ చెప్పాలంటే, అట్ ప్రెసెంట్ ఏఐ ని మనం గైడ్ చేస్తున్నాము. సో ఏఐ మనకు సహాయంగా ఉంటుంది, మన ఎఫిషియన్సీని, మన అక్యురసీని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. బట్ స్టిల్ మనం ఏం చెప్పాలంటే, ఇట్ హ్యాస్ టు బి ఏఐ అసిస్టింగ్ అస్, నాట్ ఏఐ ఇస్ టేకింగ్ ఓవర్. ఓకే ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా. ఏఐని మనం అంటే త్రూ దాని ఏ హెల్ప్తో మనం డెవలప్ అవ్వడానికి, లేదా ఏ మనకి అసిస్ట్ చేయడానికి అని చెప్పి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఇంకా మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.